హలో. హలో. వందనాలు బ్రదర్. మీకు గుర్తున్నానా బుక్ కొరకు కాల్ చేసేదాన్ని? గుర్తు రావట్లేదండి. బుక్స్ కొంచెం మీరు పంపిస్తే అక్కడ అనకాపల్లి వెళ్ళిపోయిందని చెప్పాను. గుర్తొచ్చారండి. అవునండి, అవునవును. ఆ, ఎలా ఉన్నారు బ్రదర్, బాగున్నారా? బాగున్నామండి సిస్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు? మేము దేవుడి కృపను బట్టి బాగున్నాం బ్రదర్. అంటే నాకు ఒకటి డౌట్ ఉంది బ్రదర్, మీరు కొంచెం ఫ్రీ ఉన్నారా? ఒక 2 minutes. మాట్లాడండి. అంటే ఇప్పుడు ఈ గ్రామ దేవతలు అనేవి చాలా ఉంటున్నాయి కదా బ్రదర్. ఆ రోజుల్లో సర్పంచులు మునసబులు ఉండేవారు కదా. ఈ గ్రామ దేవతలు ఎలాగొచ్చారు వాళ్ళు? గ్రామ దేవతలు అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక గ్రామంలో ఏదన్నా ఒక తెగులు వచ్చింది అనుకోండి, అంటే ఉదాహరణకి ఏదన్నా ఆటలమ్మని, తర్వాత ఇవి వస్తుంటాయి చూడండి. అదేదన్నా వచ్చిందంటే అమ్మవారు పూసింది అమ్మవారు పోసింది అంటారు. అంటారు. అది యాక్చువల్గా అంటువ్యాధి. అంటువ్యాధి అది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అట్లా వ్యాపించింది. ఒక ఇంట్లో ఒకళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎమ్మటే వచ్చేసింది. అట్లా స్ప్రెడ్ అయ్యి ఒక 4-5 ఇళ్ళకి వచ్చింది అనుకోండి, ఇంకా మన మీద అమ్మవారికి ఏదో కోపం వచ్చినట్టుంది మన గ్రామం మీద. కాబట్టి మనం అమ్మవారిని శాంతి చేయాలని చెప్పేసి అక్కడ ఏదో ఒక రాయి పెట్టి దానికి పసుపు కుంకుమ పూసి, లేదా ఒక చిన్న ఫస్ట్‌లో అలా జరిగేది. తర్వాత విగ్రహాలు చెక్కటం, విగ్రహాల వినియోగం ఎక్కువ వచ్చిన తర్వాత చిన్న విగ్రహాన్ని పెట్టుకునేవాళ్ళు. ఆ గ్రామం నడిబొడ్డున ఎక్కడో, నడిబొడ్డున గాని ఊరు మొదట్లో గాని చివరిలో గాని అట్లా గుడిలాగా కట్టించి గొర్రెపోతులో లేకపోతే ఇంకోటి ఏంటియో బలిచ్చేదనో, ఎవరో ఒకళ్ళు ఉంటారు కొంచెం ఈ మానసిక బలహీనత కలిగినోళ్ళు. వాళ్ళు వేప మండలు తీసుకొని, ఇక నాకు అమ్మవారు ఒంట్లోకి వచ్చింది, నేను మీకు ఈ రోగాలు ఈ నష్టం కలిగిస్తున్నాను, కాబట్టి మీరంతా నాకు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఏదో చెప్తారు. అదొక రుగ్మత అనమాట. ఇక వీళ్ళు ఏం చేస్తారు, నిజమేననుకొని ఇంకా ఆ గ్రామంలో వీళ్ళు ఒక చిన్న విగ్రహాన్నో దేన్నో పెట్టుకొని ఇంకా దేవత అన్నట్టుగా ఈ గ్రామ దేవత మనల్ని కాపాడింది, ఇంక మనం ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేయాలి, ఇంకా ఏదో శాంతి చేయాలన్నట్టుగా వీళ్ళు రకరకాల పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అట్లా అంటే చదువు తక్కువగా ఉన్న కాలంలో, ఎడ్యుకేషన్ పెద్దగా లేని టైంలో జనాలు పరిస్థితి అప్పుడు, అంటే నేను చిన్నపిల్లాడప్పుడు నేను గమనించానండి. మా తాతోళ్ళు లేదా ఆ చుట్టుపక్కల జనాల యొక్క మైండ్ సెట్, వాళ్ళు ఏం మాట్లాడుకునేవాళ్ళు అవన్నీ నేను గమనించాను. నాకు అర్థమైందనమాట. చదువు లేని కాలంలో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది తేడా స్పష్టంగా కనపడుతుంది. అట్లా వచ్చారండి గ్రామ దేవతలు. వాటికి పేర్లు కూడా పెట్టారు కదా బ్రదర్. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లోని అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేర్లు ఉంటున్నాయి కదా వాటికి. ఇప్పుడు హైదరాబాద్లోనైతే చిత్తారమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ అని వాళ్ళకి పేర్లు కూడా పెట్టేశారు అలాగా వాళ్ళు. అవును. పేర్లు ఇంక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టేవాళ్ళండి. ఇక్కడ మనకి ఆంధ్రాలో వచ్చేసరికి పోలేరమ్మని, అంకమ్మని, తర్వాత ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కొన్ని. ఇక్కడ వైజాగ్ లోనైతే అన్ని తల్లులే, ఇంకా నూకాలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి అట్లా ఉంటది, పరదేశమ్మ తల్లి అని. కానీ బ్రదర్ వీళ్ళు అసలు మామూలు ఫెస్టివల్ కన్నా దీన్ని చాలా ఘనంగా చేసుకుంటారు వాళ్ళు. అంటే గ్రామం అంతా కలిసి ఆ రోజుల్లో ఖచ్చితంగా పాల్గొనేవాళ్ళు దీంట్లో భయంతో. ఏదంటే ఇప్పుడు పంటలు కూడా సరిగ్గా పండలేదనుకోండి, అంటే ఊర్లో ఏదన్నా కానీ ఒక నష్టం జరిగింది అని అంటే ఇది ఖచ్చితంగా మన గ్రామ దేవత ఏదో మొత్తానికి మన మీద కోపం వచ్చినట్టుంది, మనం ఆమెను శాంతింప చేస్తే కానీ ఇది ఆగిపోదు అన్నట్టుగా ఉత్సవాలు, ఊరేగింపులు అవన్నీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంటాయండి. ఇప్పటికి అవును బ్రదర్, మేమున్న గ్రామంలో కూడా చాలా ఘనంగా చేస్తారు. లైటింగ్స్ అన్ని పెట్టి అబ్బో, ఊర్లో వాళ్ళంతా డబ్బులు వేసుకొని చాలా ఘనంగా చేస్తారు. కానీ ఇప్పటికీ ఇంత ఎడ్యుకేషన్ వచ్చి ఇంత డెవలప్ అయినా ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఏంటంటే అది సెంటిమెంట్ లాగా అనమాట. అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం మనం కూడా ఫాలో అవ్వాలి. మన తాతలు, మన ముత్తాతలు, మన నాన్నలు వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశంతో తప్ప దానికి ఒక లాజిక్ గా అయితే ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు ఫాలో అయ్యే జనరేషన్. అదనమాట వాళ్ళు అట్లా వచ్చారు. నేను అనుకున్నాను ఈ సర్పంచ్లు వీళ్ళు చూసేవారు కదా గ్రామాలని, గ్రామ దేవత అంటే ఈవిడ చూసిందో ఏమిటో మరి
అందుకే ఈవిడ ఒక దేవత చేసి ఆవిడకి ఒక ఆలయం కట్టించి ఆవిడని పూజిస్తున్నారు అని నేను అనుకున్నాను. ఎప్పటి నుంచో మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఈ విషయంలో నాకు డౌట్ ఉండిపోయింది. అంటే ఎక్కడ చూసినా కానీ ఇవి చాలా ఘనంగా జరిపేస్తున్నారు. మా ఊర్లో గ్రామ దేవత పండగ అని చెప్తున్నారు. ఉమ్. అంటే మీరు అది గమనించినట్లయితే ఊరు స్టార్టింగ్ లో కనపడుతుంటాయండి మనకి అవి. కొన్ని చోట్లేమో ఉమ్, ఊరు చివరిలో ఉంటుంటాయి గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు. అవి పెద్దగా ఉండవు. మళ్ళీ ఒక చిన్న విగ్రహం అవునవును. ఉంటది, దానికి ఒక ఉమ్, గూడులాగా కడతారు. అలా కడతారు అలా అవును. పండగలు ఉత్సవాలప్పుడే అక్కడ హడావుడి కనపడి తప్ప మిగతా టైంలో పట్టించుకోరు అక్కడ. అక్కడ ఒక పూజారి ఉండటం పట్టించుకోరు. కానీ, రోజులు పూజలు చేయటం కానీ, రోజు అలాంటివి ఉండవు అక్కడ. ఉండవు అవును. ఆ ఇట్లాగా పండగ ఏదన్నా చేసిన రోజే సంవత్సరానికి ఒకసారి దాన్ని ఒక ఉత్సవం లాగా, ఒక పండగలాగా చేసుకుని ఉంటారు అక్కడ ఉన్నటువంటి. అవును, మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్, అలాగే చేస్తారు. కాకపోతే ఇక్కడ అది ఏదన్నా వాళ్ళు ఇంకా ఇప్పుడు అంటే ఈ రోజు గుడికి వెళ్తారు కదా, ఆ టైంలో అక్కడికి వెళ్ళిపోయి మొక్కుకుంటారు. ఊర్లో వెళ్తున్నప్పుడు కూడా అక్కడ మొక్కుకొని వెళ్ళిపోతారు దండం పెట్టుకొని. ఉమ్, ఉమ్. అవును. అదే పొద్దున్నే అదొక లేచి దాన్ని ప్రజల్లో ఉమ్, ఆ రోజుల్లో ఏంటంటే ఇంత ఆలోచన శక్తి అన్నీ లేవు కాబట్టి వాళ్ళకి అవునవును. ఏదన్నా ఒక నష్టం జరిగిందంటే ఊళ్ళో ఏదన్నా జబ్బు రావటం కానీ, వైరస్ వ్యాధులు కానీ ఇవన్నీ వస్తే ఉమ్, అవి వ్యాధులు మామూలుగా వచ్చినాయని అనుకునేవాళ్ళు కాదు. ఏదో మనకి ఉమ్, నష్టం జరుగుతుంది, లేదంటే గాలి ధూళి సోకింది మనకి, అది అది పోవాలంటే మనం ఒక ఉమ్, దేవతని పూజించాలి, ఆ దేవత మనల్ని రక్షించింది ఈ శక్తుల ఉమ్, నుంచి అనేటువంటి నమ్మకాలు ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. ఇంకా నయమండి, ఆ, ఆ రోజుల్లో నరబలులు కూడా ఉమ్, జరిగాయని కొంతమంది చరిత్రకారులు 18వ ఉమ్, శతాబ్దం, 17వ శతాబ్దంలో మన ఇండియాను దర్శించినటువంటి కొంతమంది చరిత్రకారులు రాశారు వాళ్ళ గ్రంథాల్లో. గిరిజన ఆ, ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాలు ఉమ్, ఉమ్, ఈడుంటారు గదా! మన మామూలుగా మన గిరిజన ప్రజలు. అవును. ఉమ్, వాళ్ళు ఉండేటటువంటి ఏరియాల్లో ఇంకా మూర్ఖంగా జరిగింది. నరబలులు గూడా జరిగాయంట. ఉహుం, పంటలు బాగా పండాలి అని జెప్పేసి నరబలులు గూడా జరిగాయంట. ఆ రక్తాన్ని ఆ పొలాల చుట్టూ జల్లుకోవటం గాని, లేకపోతే ఆ రక్తం కలిపినటువంటి మట్టిని తీసుకొచ్చి ఆ పొలాల్లో జల్లుకోవటం గాని అట్లా జరిగేదంట ఆ రోజుల్లో. ఇంకా ఉహుం, భయంకరంగుండేది ఎనకటి రోజుల్లో. మనుషుల్ని ఖచ్చితంగా ఉహుం, చంపేవాళ్ళు. ఆ నరబలి ఉహుం, ఇచ్చేటటువంటి మనిషిని ఒక వారం రోజులు ప్రిపేర్ చేసేవాళ్ళంట. ఎలా ప్రిపేర్ ఆహా, చేసేవాళ్ళో గూడా వాళ్ళు రాశారు. హిస్టోరియన్స్ రాశారు. ఆ, నేను చదివాను. ఆ గ్రంథాలున్నాయి నా ఆహా, దగ్గర ఇప్పుడు గూడా. సో, ఆహా, అంత భయంకరంగుండేయి ఆ రోజులు. అంటే ఆళ్ళు కళ్ళారా చూసినటువంటి విషయాలు రాశారు. ఇండియాలో గిరిజనులు ఉమ్, ఈ అడవుల్లో నివసించేటటువంటి ప్రజలు ఇలా జేశారు. అలా గింటలు ఉమ్, పండటానికి గాని, కొన్ని ఏరియాల్లో పంటలు పండటానికి నరబలిచ్చి, ఆ ఉమ్, రక్తంతో తడిసిన మట్టి తీసుకెళ్ళి పొలాల్లో జల్లేవాళ్ళు అని జెప్పేసి రాశారనమాట. ఉహుం, అంత భయంకరంగా ఉహుం, ఉండే రోజులు ఎనకటి రోజులు. ఇప్పుడు కాస్త నయం. ఉహుం. టెక్నాలజీ పెరిగి ఇప్పుడు అందరూ చదువుకొని, ఆలోచించి చదువుకోవటం అన్నీ వల్ల ఇప్పుడు కొంచెం ఆగిపోయినాయనమాట. ఉమ్. కానీ మీ బుక్స్ మీ వీడియోలు చూసి మేము కూడా బ్రదర్ కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు చెప్తుంటుంటే హ్మ్. మీకు ముహూర్తాలు ఉండవు అవి ఉండవు అని చెప్పేసి అంటున్నప్పుడు కొంచెం మాకు ధైర్యం వచ్చి మేము కూడా చెప్తున్నాం. మాకు దేవుడు ఇచ్చిన రోజులన్నీ మంచివే, ఏ గడి అయినా ఏ క్షణమైనా మంచిదే. హ్మ్. మీకు పంతులు చెప్పినట్టు మీరు చేస్తారు, కానీ మాకు అలా కాదు, దేవుడు అంతా మంచిగానే సృష్టించాడు అని మేము కూడా అసలు మిమ్మల్ని చూసి మేము ధైర్యం తెచ్చుకొని అలా మాట్లాడుతున్నాం అని అనిపిస్తూ ఉంటది. ఒకప్పుడు మేము కూడా మాట్లాడలేకపోయే వాళ్ళం, కానీ హ్మ్. ఇప్పుడు మాత్రం ధైర్యం వచ్చింది ఆ బుక్స్ అవి చదవటం వల్ల. హ్మ్. ఇప్పుడు ఎదుటి వాళ్ళు కూడా చాలా మందికి ఇప్పుడు ఈ విగ్రహాల గురించి కూడా చెప్పడానికి మీరు నిజంగా మాకు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంది. మిమ్మల్ని చూసి మేము ఇంప్రెస్ అవుతున్నాం అన్నమాట. హుహు. అదేలే వీళ్ళకి తెలియనోళ్ళకి కూడా అది కాదమ్మా ఇది ఇలా ఉంది మీ గ్రంథాల్లో అని మనం మీకు చెప్పడానికి ఆ, రెఫరెన్స్‌తో సహా అన్నీ క్లియర్‌గా ఇచ్చాననమాట అన్నీ. అన్నీ ఇచ్చారు అవును. కానీ వాళ్ళు నిజంగా బ్రదర్ వాళ్ళు చదవరు కాబట్టి ఇలాగుందా, ఏమో మాకు తెలీదు అని అంటారు అంతే. కానీ చదువుదాము అది తెలుసుకుందాము ఆ సత్యాన్ని వాళ్ళకు ఉండదు అటువంటిది. మీరు చెబుతా ఉంటే అంటే మీ ముందు ఒప్పుకోవడానికి వాళ్ళ అహం అడ్డొచ్చిందండి. ఆహా, అంటే ఓ అది అవునవును. నిజంగా దాని గురించి బలంగా ఆలోచిస్తున్నప్పుడు కూడా మీకు కనపడనీయరది. ఉమ్, తర్వాత వాళ్ళ హృదయంలో క్రియ జరుగుతుంటది. మీరు నాటినటువంటి ఆ విత్తనాలనేవి మొలకెత్తుతా ఉంటాయి. అవును. ఆ! ఉమ్, కాబట్టి అదే చెబుతానే ఉండండి. అందరికి చెబుతా ఆహా. ఉండండి. వాళ్ళు గూడా కూరగాయలు తీసుకొచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఇంటికి అమ్మటానికి వస్తారు కదా, ఆ! వాళ్ళందరికీ నేను చెబుతూ ఉంటాను అన్నమాట. హ్మ్. చెబుతుంటే మీకు అలాంటివి ఉండవు కదా, మీరు ఈరోజు తింటారు నీరు తినరు కదా. అంటే మేము కూడా మా బ్యాక్గ్రౌండ్ కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ బ్రదర్ మాదిని. హ్మ్. కానీ నేను చిన్నతనంలోనే మా నాన్నగారు రక్షించబడ్డారు ఫస్ట్.
ఉమ్, అందుకే నా పేరు రక్షణ భాగ్యం దొరికిందని నా పేరు సౌభాగ్యం అని పెట్టారనమాట. మా ఇంట్లో అందరివి కూడా మామూలుగా మా బ్రదర్ పేరు కూడా శ్రీనివాస్ అన్నమాట. ఇప్పటికీ ఏం మార్చబడలేదు. ఆ అలా మా అమ్మగారు కూడా చాలా నిష్టగా ఈ రోజు నీసు తినకూడదు, ఈ రోజు ఈ పూజ చేయాలి, అలాగే చేసుకొని వచ్చింది ఆవిడ కూడాను. అలాగా అవన్నీ నేను నాకు ఒక్కదానికే చిన్నప్పటి నుంచి అటువంటి ఏం అంటుకోలేదు. క్రైస్తత్వంలోనే అలా పెరుగుతూ వచ్చాను కాబట్టి అందుకే వీళ్ళకి చెప్తాను, మేము కూడా అమ్మ అలాగే వచ్చాము అని. మనం చెప్పవలసింది సువార్త చెప్పాలని, వాళ్ళు కూడా రక్షించబడాలని చూస్తుంటాం. కానీ వాళ్ళు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అందరూ అవునమ్మా అవును వినర్లే, అంటారు అంతే. అందరూ వినర్లే. ఉమ్. అంటే చెప్పడం మన బాధ్యత. విని ఒక్కళ్ళ అన్- రక్షణ పొందినా కానీ అది మనకి వాళ్ళకి ఆ, మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా. దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆ విషయం. అవునవును. తర్వాత ఈ- వాళ్ళు ఒక మాట ఆ, అన్నారు చూడండి, మీకు ముహూర్తాలు ఉండవు ఏముండవు అని. ఆ, ఇప్పుడు ఉదాహరణకు చెప్తానండి, ముహూర్తాలు చూసి పెళ్లిళ్ళు చేస్తుంటారు కదా వీళ్ళు. ఆ, ఎక్కువ డైవర్స్ తీసుకునేది వాళ్ళే, ఉమ్, ఎక్కువ కాపురాలు ఇబ్బంది పడేది వాళ్ళే. ఆ ముహూర్తాలు ఉమ్, చేసి పెళ్లి చేసిన వాళ్ళే. ముహూర్తాలు ఏమీ లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు ఏమి ఇబ్బంది పడట్లేదు. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళే ముహూర్తాలు గిత్తాలు చూసుకోరు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, చూసుకోరు. చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు కదా. ఎక్కడో ఒకటే ఉమ్, తప్ప అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ముహూర్తాలు లేకపోయినప్పుడు అవును. కూడా, చూసుకోకుండా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చక్కగా ఉమ్, ఉంటున్నారు. మేమంతా బాగానే ఉంటున్నాం, ఇంకా హ్యాపీగా ఉన్నాం మేమంతా. మేమే ముహూర్తాలు అవును. చూసి పెళ్లి చేసుకోవాలి. ఆ, అలాగే అవునవును. వాళ్ళు ఉమ్, వాళ్ళు ఏందంటే అది ఒక అజ్ఞానం, మొదట పూర్వం నుంచి వస్తా ఉంది ఆచారం. ఇక ఆచారంలోనే బ్రతుకుతున్నారు తప్ప ఇందులో నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇది ఆలోచించేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు. లేరు. అవును. ఆలోచించిన వాళ్ళు బయటకు వస్తున్నారు. ఉమ్. అయినా కొంతమంది యూత్ వాళ్ళు కూడా బ్రదర్, అంటే పిల్లలు అదేంటి డబ్బులు లోపల నుండి ఉంచి ఇట్లా బయట వాళ్ళు ఉంటారు, మనం లోపల ఉంటాం కదా, ఇచ్చామనుకో మీకు ఉండవు మాకు ఉంటాయి అని అంటారు వాళ్ళు. అవునవును, ఆ బయటకు వచ్చేవాడిని అంటారు. యూత్ గడప కుర్రోళ్ళు కూడా అటువంటిది కూడా మాకు వాళ్ళ ఆచారాలు పాటిస్తూనే వస్తారు. ఇంట్లో పేరెంట్స్ చెప్తుంటారు కదా, ఎదుర్లు రావటము ఇవన్నీ కూడాను. ఆ చదువుకున్న పిల్లలు కూడా అలా చేస్తారేంటి, వీళ్ళకి కూడా ఏమైపోతుంది జ్ఞానం అనిపిస్తుంది. నేను వాళ్ళు టెన్త్ ఏమి క్లాస్ సరిచేయరు. నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఒక ఆ, వితంతువురాలు ఎదురొచ్చింది నాకు. ఆ, ఎదురొస్తే మా నాన్న అల్లం దూరాన్ని చూసి నన్ను కేకలేస్తా ఉన్నాడు. ఎన్నికి ఆహా, రారా, ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం ఫస్ట్ రోజు 10th క్లాస్. ఆ, ఆ, ఇక నన్ను మా నాన్న కేకలేస్తా ఉన్నాడు, రే ఎన్నికి రారా, ఎన్నికి రారా, ఎన్నికి రారా అని. ఎందుకంటే ఉమ్, వాళ్ళ ఇంకా ప్రభువుని నమ్ముకోవాలి అప్పుడు వాళ్ళు. ఉమ్, మేము ఉమ్, మా ఉమ్, ఫ్యామిలీ ఇంకా నమ్ముకోలేదన్నమాట. ఆ, అంటే ఆయన కేకలేస్తా ఉన్నాడు. నాకు అర్థమైంది. మా నాన్న గురించి ఆహా, తెలుసు కాబట్టి నాకు అయన్నీ పాటిస్తా ఉంటాడు ఆయన. ఆహా, అప్పట్లో పాటించాడు, ఇప్పుడు పాటించట్లేదులే. ఉమ్, ఎందుకంటే వితంతువులు ఎదురొస్తే నష్టం జరిగిద్ది అనే మన హిందూ సాంప్రదాయంలో ఉంది కాబట్టి, ఆ గ్రంథాల్లో మీరు తీసుకున్న గ్రంథాల్లో కూడా వితంతువుల గురించి నేను ఇచ్చాను రిఫరెన్స్‌లు, మీరు చూసారేమో. చదివాను బ్రదర్, అమ్మో ఆ! చాలా దారుణంగా ఉంది. వారి దుఃఖం నాకైతే ఉమ్, కళ్ళకి నీళ్ళొచ్చినాయి ఆ ఉమ్, చాప్టర్ రాసేటప్పుడు. అవును ఇంత చాలా ఘోరంగా. భయంకరంగా ఉంది. అవును. ఉమ్, ఇంక మా నాన్నగారు పిలిస్తే నాకు అర్థమయ్యి నేను ఆమెతోని ముందుకెళ్ళా. అయితే కొద్దిగా అభ్యుదయ భావాలు ఉండవండి మొదటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి కూడా. ఆహా, ఇయన్నీ మూఢనమ్మకాలు ఇవి పట్టించుకోకూడదని ఆమెతోనెళ్ళాను. నేను చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యా 10th క్లాస్. తర్వాత ఉమ్, మా నాన్నతో చెప్పాను. అంటే నేను ఇంటికొచ్చి నాకు ఆ రోజు నన్ను తిట్టాడు. "ఏరా ఆహా, ఎగ్జామ్ శుభమా అంటే ఎగ్జామ్ రాయడానికి పోతా, నువ్వు ఇట్లాగా వాళ్ళు ఎదురొచ్చినప్పుడు ఆహా, వెనక రావాలి కదా! నువ్వు ఆమెతోనెళ్ళావు, మాట అంటే లెక్కలేదు, అది ఇది రేపొద్దున నువ్వు ఎట్ట పాస్ అవుతావో చూస్తా" అని అరిచాడు నా మీద. ఉమ్, అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పాను. ఇయన్నీ మూఢనమ్మకాలు నాన్న, పట్టించుకోకూడదు. మనం అవును. ఎటాటివి పట్టించుకోకూడదు. అయన్నీ ఏదో ఎనకటి రోజుల్లో ఏదో పెట్టారు మూర్ఖులు ఆచారాలు, మనం ఫాలో అవ్వకూడదని అప్పుడు చెప్పేవాడిని మా నాన్నకి. అలాగా అలాగా కొంచెం మనం చెప్పుకోండి, వాళ్ళని డెవలప్ చేస్తూ ఉండాలి. కానీ వాళ్ళు చెప్పినవే పాటిస్తున్నారు ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది కూడా బ్రదర్. అదే ఏందంటే మన పూర్వీకులకు మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళ ఆచారాలు మనం పాటించాలి అనుకుంటున్నారు తప్ప, ఇందులో ఉమ్, మూర్ఖత్వం ఉంది. ఆ రోజుల్లో వాళ్ళకి చదువు సంధ్యలు లేక ఏదో కొన్ని ఆచారాలు, పద్ధతులు ప్రవేశపెట్టారు, వాటన్నిటిని మనం ఫాలో అవ్వకూడదు అని ఉమ్, ఆలోచించేవాళ్ళు చాలా తక్కువైపోయారండి. అంటే హిందువులందరూ అలా లేరులెండి. ఇప్పుడు చాలా మార్పొచ్చింది, అవును. నేను గమనించాను. చాలా ఉహుం, మార్పొచ్చింది హిందువులు యూత్‌లో. అయన్నీ పట్టించుకోనోళ్ళే ఎక్కువ మందున్నారిప్పుడు. పట్టించుకునేవాళ్ళు ఉహుం, తక్కువ. కొంచెం ఈ మతతత్వ భావన ఎక్కువున్నటువంటి వాళ్ళే పట్టించుకుంటారు. అవునవును. చాలా మార్పొచ్చింది హైందవ సహోదరుల్లో. మేమున్న ఊర్లో కూడా బ్రదర్ చాలా ఇలాంటివి.
విధవరాలు ఎదురు రావద్దు, బయటికి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదురు రావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదురు వచ్చినా వాళ్ళ ఇంట్లో అసలు ప్రమాదాలు జరిగినా అది తెలుసుకోరు మళ్ళీ. మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా అదే ఎదురు రావడం ఇవన్నీ చాలా ఉన్నాయి మేమున్న దగ్గర కూడాను అలాంటివి. మనకి బైబిల్లో అండి వితంతువుల గురించి ఎంత చక్కగా దేవుడు వాళ్ళ అవును. సపోర్ట్ గా మాట్లాడాడంటే, వాళ్ళని మీరు చిన్న చూపు చూడొద్దు, వాళ్ళని మీరు కష్టపెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, అన్యాయమైన తీర్పు తీర్చొద్దు, వాళ్ళకి వాళ్ళ పోషణలో మీరు సహాయం చేయాలి. ఇట్లాగా ఎంత బాగా చెప్పాడంటే బైబిల్లో. చాలా నాకైతే అవి చదువుతుంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను నేను. అసలు దేవుడు అంటే ఈయన కదా, ఇలా ఉంటాయి కదా దేవుని మాటలు. ఇలాంటి దేవుడిని కలిగి ఉన్నందుకు నేను అబ్బాయి ఎంతో సంతోషిస్తున్నాను అనుకుంటాను నేను మనసులోనే. ఎంతో సంతోషం వేసింది నాకు మనసులో. నిజంగా అది ఒక చిత్రహింసలు అనుభవించారండి మొన్నటిదాకా క్రైస్తవ మిషనరీలు ఇండియాకి రాబోయే ముందు వరకు కూడా. మన ఇండియాలో ఉన్నటువంటి స్త్రీ సమాజం నిలువున తగలబెట్టేశారు సతీసాగమనం పేరుతోటి. పసిపిల్లలకి పెళ్లిళ్ళు చేశారండి. పసిపిల్లలకి పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళ అభంశుభం తెలియదు పాపం. వాళ్ళకి వయసు వచ్చేసరికి పొరపాటున చేసుకున్న అబ్బాయి చనిపోయాడు అనుకోండి, ఏదైనా వ్యాధితోటి ఏదైనా కారణాల వల్ల చనిపోతే ఇంకా ఆమె పెళ్లి చేయరు అనమాట. పెళ్లి చేయరు, గుండు చేపించి తెల్ల చీర కట్టుకొని మూల కూర్చోబెడతారు, బయటికి రానియరు. ఇంకా ఆ ముండ అనే పేరు అందుకే అట్లాగే వచ్చింది సమాజంలోకి. ముండ మోపిది అంటుండేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఈ పదాలు వినపడతా ఉండేది. ఎంత దారుణంగా అవమానించేవాళ్ళు అంటే భర్త లేని స్త్రీలని. ఇప్పుడు కూడా దరిద్రులు ఉన్నారు. ఏదైనా శుభకార్యాలు పిలవరు, వాళ్ళని పిలిస్తే మనకి ఏదో నష్టం జరిగిద్దని ఇట్లాంటి దురాచారాలతోటి ఉన్నారు కొంతమంది. లెక్క ప్రకారం భర్త పోయినటువంటి స్త్రీ ఎంతో బాధపడతా ఉంటది. అండ అనేది పోయినట్టే కదా. వాళ్ళకి సమాజంలో మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళ పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి తప్ప వాళ్ళని దూషించటం, నష్టజాతకురాలు అందుకే నీ భర్త చనిపోయాడు చిన్నప్పుడే అని చెప్పేసి ఆ బాల్య వివాహాలు చేసినటువంటి స్త్రీలకి ఇంక పెద్ద అయినాక కూడా పెళ్లి చేసేవాళ్ళు కాదు. పెళ్లి చేసుకోకూడదు. చాలా వాటికి చేసుకోవచ్చు అని 1-2 శాస్త్రాల్లో ఉన్నా చేసుకోకూడదు ఇంకా మళ్ళీ తిరిగని చాలా గ్రంథాల్లో రాసింది వాళ్ళ గ్రంథాలు. అందుకని అట్లా చేసేవాళ్ళు అనమాట. చివరి దాకా కూడా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇంక ఎటువంటి సుఖ సంతోషాలు వాళ్ళ జీవితంలో ఇంకా వెలుతురు అనేది ఉండేది కాదు. అంతా చీకటి, ఈ జన్మను ఎందుకు పుట్టానురా నేనని చెప్పేసి వాళ్ళు కుమిలి ఏడ్చేవాళ్ళు పాపం. మొన్న ఒక ఆవిడ నాతో అంటుంది బ్రదర్, ఏంటి ఈ కర్మ అనేది ఉంది కాబట్టి అందుకని తొందరగా విధవరాలు అంటే ఏ జన్మలో చేసుకున్న కర్మ అందుకని మనం తొందరగా విధవరాలు అయిపోయాము అన్నట్టుగా అంటుంది. అదే అట్లాంటివన్నీ రుద్దేరు జనాల మీద. ఇప్పుడు నేను చెప్పింది అదే మీకు. కర్మ అంటే అంటే మరి అందరూ నిత్యము ఉండిపోరు కదా భర్తతోని. ఇప్పుడు పోయిన జన్మలో నువ్వు ఏదో పాపం చేసావు, ఆ పాపం ఫలితంగా నీ భర్త తొందరగా చనిపోయాడు కాబట్టి నువ్వు పాపిష్టురాలివి, నువ్వు మీలాంటి వాళ్ళు ఎదురొస్తే మాకు నష్టం జరిగిద్దని హిందూ మతంలో ఇవన్నీ స్పష్టంగా రాశారు. కానీ తప్పు అసలు. ఈ జన్మలు అనేవి లేవు. అన్ని పునర్జన్మ సిద్ధాంతం పెద్ద తప్పు అసలు. అది రాంగ్. అది ఆ పునర్జన్మ అనేటటువంటి సిద్ధాంతాన్ని నెత్తిన రుద్ది వీళ్ళ నోళ్లు మూయించారండి. జనాల నోళ్లు మూయించారు ఈ దుర్మార్గులు, మనవాదులు. అదేమంటే నీ కర్మ, నువ్వు పోయిన జన్మలో నువ్వు ఏదో పాపం చేసావు అందుకే నువ్వు ఇలా ఉన్నావు అంటారు. అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నిటిని కూడా తీసుకొచ్చి కర్మ మీద నెట్టేస్తారు. అలాగా చేశారండి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కానీ, అంతకుముందు క్రైస్తవ మిషనరీలు వచ్చి ఇక్కడ అందరికి చదువు చెప్పి బడుగు బలహీన వర్గాలను దగ్గరకు తీసి వాళ్ళకి మంచి చెడ్డ చూసి వాళ్ళకి వైద్యం చేసి చదువు చెప్పి తెలివితేటలు నేర్పించబట్టి ఈ రోజు ఈ దేశం అనేది ఈ స్థితిలో ఉంది. కానీ లేకపోతే ఇంకా చీకట్లో అజ్ఞానంలో మునిగిపోయింది. ఆ స్థితికి తీసుకెళ్లాలని ఇప్పుడు ఈ దుర్మార్గులు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారండి. రాజ్యాంగం కూడా తీసేసి వాళ్ళ దుర్మార్గమైన ధర్మశాస్త్రాలన్నీ పెట్టి మళ్ళీ ఈ జనాలందరినీ మళ్ళీ ఒక 500-600 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాలని, ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గులు దానికోసం పనిచేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో వాగే మతోన్మాదులు అందరూ దానికి సంబంధించిన వాళ్ళే. అవును, అందరు వాళ్ళే. అవును, చాలా సంతోషం బ్రదర్. నాకు కొంచెం టైం కేటాయించి మంచి విషయాలు చెప్పారు. చాలా థ్యాంక్స్. ఓకే బ్రదర్. ఓకే అండి, ఉంటాను. ప్రైజ్.